8వ నామం అమ్మ. వహిని ప్రాకార. వహిని అంటే ఏంటంటే అగ్ని ప్రాకారాలు. ఏంటో చూద్దాం. వహిని ప్రాకారం. హ్రీం అన్నది వహిని ప్రాకారం. హ్రీంకారాసన గర్భితానల శిఖాముందే అంటే అష్టకోణ చక్రం ఉంది కదా, అది కింద వరకు. హ్రీం అన్నది వహిని ప్రాకారము. అది ఏ మూలాధారము దగ్గర ఉన్నది. మూలాధారము దగ్గర ఉన్న స్వాధిష్టానమే అగ్ని ప్రాకారం. ఇప్పుడు హ్రీం నుంచి ఆ తల్లి సృష్టికి కావలసినవన్నీ తన దగ్గర పెట్టుకుంది కదమ్మా, అవునా? పెట్టుకున్నప్పుడు ఇది ఎంతవరకు ఈ అగ్ని ప్రాకారాన్ని నేను ఇలా రౌండ్ ఆఫ్ చేయాలి అని, మూలాధారం వరకు మనుషుల్ని ఒక సర్కిల్ చుట్టిందనమాట. మళ్ళీ హ్రీం దగ్గరకు వచ్చి కూర్చుంది. హ్రీం నుంచి ఓం భూ, ఓం భువ, ఓం సువ, తర్వాత తన్మాత్ర ఆకాశం, తర్వాత అహంకారాకాశం, తర్వాత అమ్మవారి యొక్క మహదాకాశం. అక్కడి నుంచి ఆమె ఒక వహిని ప్రాకారంగా కింద సృష్టి అంతా చేసింది అని. దాని మూలాధారం వహిని ప్రాకారం. మన పుట్టుకకి ఏది స్థానము? కింది మూలాధారం, అంతే కదా. అదే ఎక్కడి నుంచి పుట్టామంటే ఆకాశం నుంచి పుట్టామని చెప్తామా? అదనమాట ఎంట్రీ, లాస్ట్ లైన్ అన్నమాట. అది అక్కడ తిప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇంకా మన భూమి కింద ఏముంది? శూన్యమేగా. అదే కదమ్మా, కింద ఏం లేదు కదా, పాతాళ లోకాలు ఉంటాం కదా, అది కాదు. ఇంకా కింద చూస్తే ఏమీ లేదేంటండి, గాలిలో తేలుతోంది బంతిలా, అలా అన్నమాట. ఒక చుట్టేసింది అన్నమాట. వహిని ప్రాకారం అంటే అదనమాట. హ్రీం నుంచి ఓం వరకు అది వహిని ప్రాకారం అంటే అది. అది మూలాధారము దగ్గర ఉన్నది. మూలాధారము దగ్గర ఉన్న స్వాధిష్టానమే అగ్ని ప్రాకారం. అది కుండము. స్థానము అగ్నిగుండము. అగ్ని ఉంటేనేగా మనిషి బతికేది, అవునా? లేదంటే గ్యాస్ ప్రాబ్లంలు వస్తాయి, అవునా? ఇప్పుడు యజ్ఞం చేస్తున్నామంటే అందులో నెయ్యి వెయ్యాలి. అధిష్టాన చక్రం ఏంటంటే ఇది అగ్ని తత్వానికి సంబంధించింది. మూలాధారము పృథ్వీ తత్వము. ఈ పృథ్వీలో అగ్ని ఉంది, బడబాగ్ని అన్నట్టుగా, నీటిలో అగ్ని ఉన్నట్టు. సో ఈ అగ్ని వలన సృష్టి నిలబడి ఉన్నది అని, నీ శరీరం నిలబడి ఉన్నది అని. ఆ అగ్ని మందగించింది అంటే నీకు లేనిపోని జబ్బులు వస్తుంటాయి. ఆ ప్రాకారం ఉంది కాబట్టి మూలాధారాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉంటాం మనం. ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడే వస్తుంటాయి. స్వాధిష్టానం మణిపురం వరకు అదే పృథివీ తత్వము, అగ్నితత్వము, జలతత్వము, ఆకాశతత్వము అని. విశుద్ధి చక్రం అంతా ఇంకా పైవి. ఆ హ్రీం దగ్గర, మూడో కన్ను దగ్గర ఆవిడ మహదాకాశంలో అక్కడ చుట్టేసిందని. ఆంజనేయ స్వామి తోకలా ఒక చుట్టేసింది, ఇందులో ఉండండి మీరు అని. అగ్ని ఇచ్చాను కదా, ఇంకెందుకు, ఎందుకు అరగదు? తిను, ధ్యానం చేయి, మంత్రం చేయి, అగ్నిగుండం బాగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అన్ని రాయి కూడా వేసుకున్నా అరిగిపోతూ ఉంటుంది. సృష్టి అంతా అంతే కదా. సృష్టి ఎలా ఉంటుంది మరి? తిన్నది అరగకపోతే ఎలా? అగ్ని ఉండాలి కదా, నిరంతరం మండుతూ ఉండాలి. ఆకలి ఎలా ఉంటుంది? ఒక రోజుకి అయిపోతుందా? రోజు వస్తూనే ఉంటుంది ఆకలి. మన విషయమే కాదు, మొత్తం సృష్టిలో. సో దానికి కావలసిన సమిధలన్నీ కూడా సృష్టిలో ఉన్నాయని, అవన్నీ అక్కడ యజ్ఞం జరుగుతోందని. మనం కూడా వెళ్ళి కాయగూరలు తెచ్చుకొని, కూరలు పండించుకొని వేస్తున్నాం కదా, అదే నువ్వు చేస్తున్న యజ్ఞం. ఆ రకంగా నీ శరీరం నిలబడుతోందని, అదే నీకు ఇచ్చిన ఆ శ్వాస, ఆ ప్రాణము, ముఖ్య ప్రాణము అలా నీ శరీరంలో ఉందని. లేదు అంటే ఆ ప్రాణం వెళ్ళిపోతుంది పైకి అని అలా అర్థం చేసుకోండి. చూసారా? అందుకే 3 చక్కగా పెట్టుకోవాలి. పృథ్వీ, అగ్ని, నీరు. వాటర్ కూడా చక్కగా తాగాలి. నీళ్ళు కూడా సరిగ్గా ఉండాలి, లేదా వాటర్ బోర్న్ డిజీజెస్ వస్తాయి.
కలుషితమైన నీళ్లు తాగామంటే లేనిపోని జబ్బులు వస్తాయి. అలా అన్నమాట. సో ఇదంతా గూడా సృష్టంతా గూడా ఈ ప్రాకారంలో అమ్మవారు సృష్టి చేసింది అని. హ్రీంకారం వరకు. అనే కాదు. ఓం భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక అందరూ ఈ వాహిని ప్రాకార అంటే అదనమాట. సృష్టి ఎంత చక్కగా తల్లి. దారపుండని చుట్టటం లాంటిదే. పూలు అల్లుతారుగా, అలా పడేస్తారు ఆ దారపుండ. తెంపేసి చక్కగా మళ్ళీ మిగిలిపోయిన దారం అంతా దాన్ని చుట్టటం. అదే ప్రాకార సృష్టి కూడా అలానే చుట్టూ అందులో పడేసింది అమ్మవారు. అర్థమైందా? అలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో అంతకంటే చాలు. నేను దీని గురించి ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. అది వేరే విషయం. అది మనం సెపరేట్‌గా మనం తెలుసుకుందాం. అప్పుడు ఇవన్నీ మీరు వెతుక్కుంటారు. అదే ప్రాకారం అంటే ఇదా? ప్రాక్టికల్‌లో ఇక్కడ చెప్తున్నాడు ఈయన. ఆల్రెడీ చెప్పారు గదా! ఓహో! దాని అర్థం ఇలా ఉంటుందా అనేది మీకు అనుభూతిలో తెలుస్తుంది. తర్వాత దాన్ని మీరు ధ్యానం చేసి అనుభూతి తెచ్చుకోవాలి సానుభూతికి. అర్థమైందా? ఎంతసేపు అరటిపండు గురించి చూపించకుండా అరటిపండు మీకు చెప్తాను. మీకు 50% అర్థమవుతుంది. ఒక్కసారి అరటిపండు ఇలా ఉంటుందమ్మా అని చూపించారనుకోండి, గురువుగారు మాకు అర్థమైపోయింది. ఇక మీరేం చెప్పొద్దు అని. ప్రాక్టికల్స్. అట్లా అన్నమాట. సో, వహినీ ప్రాకార అంటే అదనమాట. ఇది అంతర్యాగ రహస్యము అన్నారు. ఎవరైతే బహిర్యాగ పూజలు చేసుకొని అమ్మవారి దీక్షలు 25% 25% పూజలు బహిర్యాగంలో చేసిన తర్వాత 50% ఇంకో 25 కలిపితే అంతర్యాగంలో నీకు ఈ నామము వహిని ప్రాకార అనేది నీకు గోచారమవుతుంది. లేదు అంటే జరగదు అని. అర్థమైందా? అంటే నీ గురువిచ్చిన మంత్రం చక్కగా చేసుకుంటుంటే ఈ ఈ అర్థమయ్యే ఇది ఉందే ఈ వహిని ప్రాకార అని ఇంకా నీకు ఋతుంబర ప్రజ్ఞలిచ్చి ఇంకా నీకు సృష్టిలో ఉన్నవి అవన్నీ కూడా అమ్మవారు దర్శనం చేయిస్తుంది. అదనమాట అమ్మవారి గొప్పతనం. లేదు అంటే వహిని ప్రాకార అంటే ఒక ప్రాకారాన్ని నిర్మించింది అని అంతవరకే. ఇంకా చెప్పండి స్వామి అంటే దాన్ని రహస్యాలు తెలుసుకోవాలి. ఓహో! చెట్లు కూడా ఉంది కదా స్వామి వహిని ప్రాకార అనేది. మరి చెట్లు కూడా మరి ఎట్లా బతుకుతున్నాయి? సూర్యుడి వల్ల ఆకులన్నీ సన్‌లైట్ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ వల్ల చెట్లకి ఆహారం వస్తుంది. అవునా? సూర్యుడి వల్ల బతుకుతున్నాయి కదా! ఆ ఆకుల్ని మేకలు తిని బతుకుతున్నాయి. ఆ మేకని తిని మనం బతుకుతున్నాం. ఇదంతా ఒక వహిని ప్రాకార. ఇదంతా యజ్ఞము. ఒకరిని ఒకరు భక్షించుకుంటూ, తినుకుంటూ వెళ్ళే సృష్టి ఇది అని చెప్తున్నాడన్నమాట. వహిని ప్రాకార అంటే అదనమాట. అంటే ఒకరినొకరు భక్షించుకొని తినటమే అని. ఈ సృష్టి ఆ యొక్క ప్రాకారంలోనే ఉంటుంది అని. అమ్మవారు ఈ సృష్టిని అలా చేసింది అని. వహిని ప్రాకార అంటే. మన శరీరం కూడా స్థూల ఒక ప్రాకారము. దీనికి ఒక వయసు ఉంటుంది. అలానే సూక్ష్మ లోకాల్లో ప్రయాణం చేసే దాని ప్రాకారం వేరు. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ ప్రాకారంలో వెళ్ళలేదు. ఇది పడిపోతేనే అది అక్కడికి వెళ్తుంది. దానికి ఒక పరిధి ఉంది. అదే ప్రాకార అంటే. అలానే ముక్తి కూడా అంతే అని. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నారు. డైరెక్ట్ మోక్ష అనలేదు. అర్థమైందా? స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ. అదనమాట. నువ్వు శరీర పరిధులు దాటాలి. అంటే ఆ ధర్మంలో ఉండాలని. సృష్టంతా కూడా ధర్మముల మీద, సత్యముల మీద ఆధారపడింది కాబట్టి, ఈ ప్రాకారాలన్నీ దాని మీద ప్రకృతిలో ఇదొక ప్రాకారం కదా! వహిని ప్రాకార. ఇదంతా గూడా ఒక ధర్మం మీద ఉంది గాబట్టి, ఆ ధర్మాన్ని నువ్వు పాటించు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకు అని. అప్పుడు అర్థ, కామ, కామం గూడా ప్రకృతి నుంచి వచ్చే కోరిక. ఆకలి వేసింది తినాలి అన్నప్పుడు తిను. అట్లా అన్నమాట. ధర్మ, అర్థ, కామ. ఏ కోరిక కోరుకున్నా గూడా అర్థంగా
ఇవన్నీ తీర్చుకున్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ నేను పొందవలసింది, పొందేది ఏమీ లేదు అనే ఒక వైరాగ్యం వస్తుంది. అది నిన్ను ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ సూక్ష్మ దేహం పై లోకాల్లో ఆ ప్రాకారం దాటి శరీరం అనే ప్రాకారాన్ని దాటి సూక్ష్మ లోకాల్లో వెళుతుంది. అది. అక్కడి నుంచి సూక్ష్మతరంలోకి వెళ్తుంది. ఓం భూ, ఓం భువ, ఓం సు ఆదిత్య లోకం దాటి మళ్ళీ స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతము అంటే ఆత్మలోకి వెళుతుంది. తన్మాత్రాకాశము అంటే నీ మూడవ కన్ను. వాడే జీవన్ముక్తి. ఇంకా అక్కడి నుంచి పైకి వాడు వెళ్తాడు. అదే నేను చెప్పానుగా. అదనమాట. ఎంత ఇదంతా కూడా తెలుసుకోవటం వలన ఇదంతా అమ్మ అనుగ్రహం ఉంటే గాని తెలియదు. సో 9వ నామము జ్వాలామాలినిక. జ్వాలామాలినిక అట. అంటే స్వాధిష్టానమునందున్న అగ్ని స్వరూపమే జ్వాలామాలినిక. కాశ్మీర్లో ఉందిగా జ్వాలాముఖి అమ్మవారు. ఎప్పుడు నిరంతరం మండుతూనే ఉంటుంది. అంటే ఈ దేశానికి అది స్వాధిష్టాన చక్రం అన్నమాట. అర్థమైందా? అమ్మవారు శక్తిపీఠాల్లో అది స్వాధిష్టానం అమ్మవారు. జ్వాల అంటే అదనమాట. చెప్తాను జ్వాల. మొత్తం ఉన్నాయిగా మన దగ్గర, లిస్ట్ ఉంది, రాసుకోండి. చాలా ఉన్నాయి శక్తిపీఠాలు. ఎందుకు అమెరికాలో కూడా ఇది విదేశాల్లో కూడా శక్తిపీఠాలు ఉన్నాయి. ఎవరు చెప్పారు ఇక్కడే ఉన్నాయని? అష్టాదశ శక్తిపీఠాలు. ఇవి కట్టిన వాళ్ళందరూ కూడా ఆర్యులు, మన వాళ్ళే. వాళ్ళకేం తెలుసమ్మా? గుడి మాంసం తిని మామూలుగా చెప్పులు వేసుకునేది, జంతు చర్మాలు కట్టుకుని తిరిగేవాళ్ళు ఈజిప్షియన్స్ వాళ్ళు. ఆ టైంలో మన వాళ్ళు వెళ్ళారమ్మా అక్కడికి. హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఉంది. మరి కొన్ని రహస్యాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు మొత్తం కూడా ఈ ఈ అసేతు మొత్తం ఇదంతా కూడా, ప్రపంచం అంతా కూడా మన సనాతన ధర్మం. మన వాళ్ళే ఉన్నారు. అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. ఎవరికి తెలియని రహస్య. గొప్ప గొప్ప కట్టడాలన్నీ కూడా మన వాళ్ళు వెళ్ళి కట్టినవే. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, అవి చూస్తే తెలుస్తుంది. మరి అన్నీ నేను ఎక్కడ చెప్తాను. అలా 51 శక్తిపీఠాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రదేశాలు ఇస్తాను. ఆ లిస్ట్ అంతా రాసుకొని పెట్టుకోండి. నోట్స్ రాసుకోవాలి. మీరు నోట్స్ రాసుకోకుండా ఏదో పురాణ కాలక్షేపం కాదు. శ్రీ విద్య ఇస్ నాట్ పురాణ కాలక్షేపం. ఇదేంటంటే కథ వినొచ్చు. ఇది ఇక్కడ ఏంటంటే ఎంత అలర్ట్ గా ఉండటం అంటే ఏంటంటే, ఎంత జాగృతగా ఉన్నా కూడా చాలా జారిపోతూ ఉంటాయి. అది మర్చిపోవద్దు అని చెప్తున్నాను. సమస్య లేదు. సో ఇంకా మీ విఘ్నతకే వదిలేశాను ఇంకా. సో రాసుకోవటం. అందుకే రైటింగ్ మేక్స్ హాఫ్ మ్యాన్, సారీ రీడింగ్ మేక్స్ హాఫ్ మ్యాన్, రైటింగ్ మేక్స్ ఫుల్ మ్యాన్. వినటం వలన నువ్వు సగం మనిషి అవుతావు, రాయటం వలన పూర్తి మనిషి అవుతావు. ఇది మర్చిపోవద్దు. అందుకే రాసుకుంటూ ఉండాలి. గురువు గారు 51 శక్తిపీఠాలు చెప్పారు. ఒక నోట్బుక్ పెట్టుకోండి, శ్రీ విద్యా క్లాస్ అని చెప్పి. పెట్టాడు చక్కగా. ఒకటో శక్తిపీఠం ఇది ఎక్కడ ఉంది, దీని విశిష్టత కొద్దిగా చెప్పాడు. అందులో నీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అవి రాసుకో. అదనమాట. గొప్ప బ్రహ్మ విద్యని నీకు చేతిలో పెడుతుంది, లేదంటే పెట్టదు. అర్థమైందమ్మా? పెట్టదు. నీకెందుకురా ఎదవా, నీ జీవితం అంటే నీకే తెలియదు, బ్రహ్మ విద్య కావాలా అంటే. మరి అందుకే గురువులు కూడా మంత్రం ఎలా పడితే అలా ఉపదేశం చేయరుగా. అడగంగానే ఇచ్చేస్తున్నారు. అయ్యో మాకు తెలిసిన వాళ్ళండి, ఇవ్వకపోతే బాగుండదు, ఇంకేదైనా ఇవ్వు మంత్రం. ఇటువంటివన్నీ కూడా. అందుకే మీ గురువుగారు ఏమన్నారు? చిరంజేయాత్ రాజ్యం జేయాత్. శిరము ఇవ్వు. నువ్వు అడిగితే
ఎవడైనా అడిగితే తల కావాలి అంటే ఇచ్చేసేయి, రాజ్యం కావాలంటే ఇచ్చేయి, శ్రీ విద్య మంత్రం ఇవ్వు అంటే ఇవ్వద్దు అని. వాడు ఏది అడిగినా ఇచ్చేసే గాని శ్రీ విద్య, అమ్మవారి బాలామంత్రం గాని, పంచదశి గాని, షోడశి గాని, మహాషోడశి గాని ఇవ్వకూడదు. నా శటాయ నా మూర్ఖాయ అటువంటి వాళ్ళు అసలు వెళ్ళకూడదు ఇది. అలా వెళ్ళే పురాణాల్లో ఈ రాక్షసులు విర్రవీగారు. మళ్ళీ అమ్మవారు దిగాల్సి వచ్చింది, కరాంగులి నకోత్పన్న అని. ఇంకా చివరికి విష్ణుమూర్తి వల్ల కూడా కాని వాళ్ళు ఉన్నారు రాక్షసులు, మహిషాసుర మర్జనే నవరాత్రుల్లో. వీడిని మేము సంవరించలేని తల్లు, నువ్వే సంవరించాను పెదవాడ, ఈ వీడు నన్ను కిందకి దింపుతాడా అని చెప్పి బిందువు నుంచి ఆవిడ దిగి మహిషాసుర మర్దిని చేసింది. అవునా? అది వచ్చే ఇదే విద్యే. నువ్వు పరితపించావు గత జన్మల్లో. వచ్చింది అది కనుక నువ్వు తెలుసుకోలేదు, మళ్ళీ జార విడుచుకున్నావు అంటే ఇంకా మళ్ళీ అటువంటి గురువు, అటువంటి విద్య చెప్పేవాడు, ఆ వినే సమయం, దేశకాల చైతన్యాలు మళ్ళీ అటువంటివి రావాలి అంటే నువ్వు ఎంత కష్టపడాలి, అది చెప్తున్నాడు. అదమ్మా జ్వాలామాలినిక అంటే స్వాదిష్టానమునందున్న అగ్నిస్వరూపం. ఆమె జ్వాలామాలిని. ఆ తల్లి ఉంది కాబట్టి మనం ఏం తింటున్నా అరుగుతోంది. అర్థమైంది? ఈ భూమి కూడా అంతే కదా. భూమి పైన ఏముంది? అగ్ని. అగ్ని పైన నీరు అంటారు. కొందరు ఏమంటారు? నీటిలో అగ్ని అంటారు. నాన్నగారు ఏం చేస్తారు? సో అగ్ని ఉంది, భూమి అందుకే కదా. అగ్ని ఉంటేనే కదమ్మా ఫైర్. వేడి లేకపోతే సృష్టి ఎలా బతుకుతుంది? ఇప్పుడు అంటార్క్టికాలో -52, -42 గడ్డ మంచు, అక్కడ మనం బతకగలుస్తామా? అదే ఆలోచన చేయాలి మీరు. అంతే కదా గురువు గారు అని. అది నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళండి. అవునా? ఒక్క సెకండ్ అసలు ఊపిరి కూడా లోపల గాల్లో విసిరాం అనుకోండి, టీ అంతా గాల్లోనే గడ్డ కట్టుకుపోతుంది. అంటే చూడండి ఎలా ఉంటుందో. సో అక్కడ ఏమిటి కావాలి? అగ్ని లేదు అంటే సృష్టి లేదు అని. అందుకే అగ్ని సోమాత్మకం జగత్ అన్నారు. సూర్యచంద్రులకి ఎంత ప్రాధాన్యత ఉందో అగ్ని కూడా అంతే ఉంది. సూర్యుడు, సూర్య తాపము రెండూ ఉండాలి. సూర్యుడు ఎవరికి కావాలి? ఆయన తాపంగా ఉండాలిగా. గోరువెచ్చని చకాలంలో మాకు కూడా కొద్దిగా ఆయన ఎండ కోసం పరిగెడతాం కదా, అట్లా అన్నమాట. అదే ఉష్ణము అంటారు. అగ్ని సోమాత్మకం జగత్ అన్నాడు. అగ్ని అంటే ఏంటంటే సూర్యుడు, సోమ అంటే చంద్రుడు. ఏమా? సో సూర్య చంద్రులు, సూర్యుడు ఆయనలో ఉన్న తాపము, తపన ఈ రెండు ఉండాలి అని. శరీరంలో ఉష్ణము ఉండాలి. అలా అన్నమాట. ఎంత దీన్నే స్వాదిష్టాన చక్రంలో ఉన్న తల్లి జ్వాలామాలిని అని గుర్తుంచుకోండి. జ్వాలామాలినిక. 10వది కాళిమా. కాళిమా 10వ నామం, గుప్తనామం. అంటే ఏమిటి? సాధారణముగా దహర చక్రాన్ని చీకటిగా వర్ణిస్తారు సాధారణంగా. అయితే దానిని తామిశ్రము అంటారు. అదే కాళిమా. ఈ అమ్మవారు సాధారణంగా దహర చక్రం ఉంది కదా, మన హృదయ చక్రం అంతా కూడా చీకటిగా మనం చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారో ఇప్పుడు నేను చెప్తాను. గురువు గారు అక్కడ చెప్పలేదు, ఇది నేను మీకు చూపిస్తాను. అవును గురువు గారు, మీరు చెప్పింది కరెక్టే అంటారు. కాళిమా అంటే సాధారణంగా దహ చక్రాన్ని చీకటిగా వర్ణిస్తారు. దానిని ఏమంటారు? తామిశ్రమము అంటారు. అదే కాళిమ. తామిశ్రమము అంటే అంధకారం అని.
అంటే ఇప్పుడు దహరాకాశంలో మన మనసుంది. మన ఊహలున్నాయి, ఆలోచనలున్నాయి. ఏమ్మా? సో, అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం వెలుతురుంటేనే చూడగలుస్తాం. ఇప్పుడు ఊహలన్నీ, సంకల్పాలన్నీ ఎక్కడి నుంచో వచ్చి ఆ క్షణం కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అవి వచ్చినప్పుడు తెలుస్తున్నాయి గానీ, పోతున్నప్పుడు తెలియట్లేదు. మిగతా సమయాల్లో చీకటిగా ఉంది. రేపు నువ్వేం ఆలోచన చేస్తావంటే అంతా తామిశ్రం అండి. ఏం చెప్తామండి? ఏదో చీకట్లో ఉన్నాం. ప్రేమ ఎప్పుడు పుడుతుంది అంటే తెలీదు. కోపం ఎప్పుడొస్తుందో తెలీదు. ఇదంతా దహర చక్రంలో జరిగేవి ఎప్పుడు ఏం జరుగుతాయో అనేదంతా చీకటి అని. అంతే కదా! కళ్ళున్నా తెలీదు మనం ఏంటో. ఆ! అంధతామిశ్రం అంటే అదనమాట. ఏవి గూడా క్షణం ఉండవు అక్కడ. వచ్చి వెళ్ళిపోతుంటాయి. అది మన కంటికి అగోచరము. ఏమో ఒక సంకల్పమైతే వచ్చిందండి. అవుతుందో తెలీదు, కాదో తెలీదు. మళ్ళీ ఇంకోటి ఎప్పుడొస్తుందంటే ఏం ఇది పోతే అంతా మళ్ళీ చీకటండి బాబు. మళ్ళీ ఇంకోటొస్తే వెలుగొస్తుంది. అంధతామిశ్రం. గతం తెలీదు. వర్తమానం ఇప్పుడు ఈ క్షణంలో ఇదొక్కటే మనం మాట్లాడుకున్నదొక్కటే మనం శాశ్వతంగా. మళ్ళీ వెళ్ళిపోతోందది. క్షణం ఉండట్లేదు. వర్తమానం గూడా అవునా? అది వెళ్ళిపోతోంది. ఏమ్మా? సో, భవిష్యత్ ఎలా ఉంటుందంటే అంధతామిశ్రం. రేపేం జరుగుతుందంటే మాకేం తెలుసండి. ఇప్పుడు సంగతే తెలీదు. రేపటి సంగతి మాకేం తెలుసండి. అంధతామిశ్రం. అర్థమైందా? అమ్మవారు అదనమాట. సో, నేను నీకు సంకల్పాలు నీలో పంపిస్తేనే ఆ! ఆమె పంపిస్తుంది. అలానే నీలో వచ్చినప్పుడు నావి అనే లోపల మళ్ళీ వెళ్ళిపోతాయి. అర్థమైందా? మళ్ళీ చీకటే. మళ్ళీ ఇంకో దాని కోసం ఎదురు చూడటం. చీకట్లో ఎదురు తెన్నులు. అర్థమైందమ్మా? అది చెప్తున్నాను. అంధతామిశ్రం అంటే అది. ఏది మంచి గుణం పుట్టాలన్నా, మంచి ఆలోచన పుట్టాలి అన్నా ఆ! ఆ హృదయ చక్రం ఎప్పుడు గూడా వికసించాలి. హ్మ్. అందుకే ఈ హృదయం ఏదైతే ఉందో హ్మ్. ఇది అంధతామిశ్రమం కాబట్టి ఆ! గురువులు ఎక్కువగా మంత్రాన్ని ఇస్తారు. మంత్రమే అగ్ని. అమ్మా! సో, దాన్నే శాశ్వతం చేసి కూర్చోబెడతారు. అరేయ్! అవన్నీ పిచ్చి ఆలోచనలురా. ఈ మంత్రం చేసుకో. ఓం హ్రీం ఓం అంటే అదంతా నాదమయం అయిపోతుంది హృదయ చక్రం అంతా. అదెప్పుడూ ఉండిపోతుంది మంత్రం. అదే నీ వెలుగు అని. తమసోమా జ్యోతిర్గమయ అంటే మూడో కన్ను వైపు తీసుకెళ్ళేదని. అంతేగా? అందుకే ఎవరు గురువులు ఏదిచ్చినా గూడా ఆ అంధతామిశ్రమంలో, ఆ అంధకారంలో అంటే అది తొలగించి ఆయన గురువుగా వస్తాడు. అదే గురుగృహ. ఆయన కూర్చుంటేనే గాని మనకి వెలుతురు ఉండదు. అంటే హృదయ చక్రం వికసించదు. అంతవరకు మనం చీకట్లోనే ఉంటాము అని. అదనమాట. అంటే తెలుసుకో అని. ఆత్మ విద్య తెలుసుకో. ఆత్మ గొప్పతనం తెలుసుకో. ఆత్మ దీపాన్ని వెలిగించు అంటారు. ఆ ఖండజ్యోతిని వెలిగించేవాడే గురువు గాబట్టి, ఆ అంధతామిశ్రమము, ఆ చీకటిని శాశ్వతంగా తొలగించేవాడు. అదంతా వెలుగుమయం చేసేవాడు గురువు. అర్థమైందమ్మా? అది. అందుకే మంత్రాన్ని ఇస్తారు. హ్మ్. అంధతామిశ్రం అంటే చిన్న పిల్లలున్నారనుకోండి, వాడికేముంది? వాడికి హృదయం ఏముందమ్మా? సో, దాన్నే కాలిమ అంటారు. అంధతామిశ్రమాన్నే కాలిమ. 11వ నామమమ్మ జ్వానల. జ్వానల అంటే జ్వ అంటే ఆవల. ఆవల అంటే శక్తి. జ్వ అంటే ప్రజ్వరిల్లుతున్న శక్తి. అదే చితగ్నికుండ సంభూతిని.
జ్వా అంటే అవతల. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం గదా! అమ్మవారు ఎక్కడ వెలుగుతున్నాడు సూర్యుడు? ఆకాశంలో. సూర్యుడిని వెలిగించిన వాడు ఎవరు? అమ్మవారు బిందువులో. ఆమె సూర్యుడికి ఆవల ఉందండి. హ్మ్. అంటే శక్తి అక్కడ ఉందండి. ఈ సూర్యుడు అక్కడి నుంచి తెచ్చుకొని మనకిస్తున్నాడండి. సూర్యరశ్మి, సూర్యశక్తి, సోలార్ ఎనర్జీ అని. జ్వా అంటే ప్రజ్వరిల్లుతున్న. జ్వా అంటే ఏంటి? అదెప్పుడు నిరంతరముగా ప్రజ్వరిల్లుతున్నా అని. అర్థమైందమ్మా? ఎప్పుడు ఆ! ఎప్పుడు మరి సూర్యుడు ఆయన మరి అనాది నుంచి ఆయన వెలుగుతున్నాడు గదా! కోటాను కోట్ల మంది ఆయనకి అర్ఘ్యం ఇచ్చారు. అవునా? ఇప్పటి వరకు మనం ఇస్తున్నాం. ఆయన్ని వెలిగించిన శక్తి ఏదిది? ఆయనకి ఆవలగా ఉన్న ఆ తల్లి జ్వా. జ్వా అంటే ఏమిటి? ప్రజ్వరిల్లుతున్న శక్తి. అమ్మవారు ఆది పరాశక్తి. త్రికోణంలో ఉన్న ఇటువైపుకి వస్తాడు. ఈ సూర్యుడు కిందకొస్తాడు. మనకిస్తాడు. సో, అదే చిదగ్నికుండ సంభూతిని అని. అంటే ఈ మొత్తం సృష్టంతా గూడా చితగ్నికుండం అయితే, అది వెలిగించేది ఎక్కడుంది అంటే బిందువు అని. ఆమె చితగ్ని అని. ఇదంతా కుండమైతే అది అగ్ని అని. అదే చితగ్ని. కుండ సంభూత దేవకార్య సముద్యత అని నామం వస్తుంది. తల్లి నువ్వు వెలిగితే మేము వెలుగుతాం తల్లి. లోకాలన్నీ వెలుగుతాయి అని. నువ్వే నిత్య నిరంతరంగా ఆ శక్తిని ప్రవహింపజేస్తున్నావు. తారాకోటి దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి, భూలోకవాసుల దగ్గర అందరము గూడా ఆ శక్తి మీద ఆధారపడిన వాళ్ళమే. ఆమె చితగ్ని సంభూతిని కాబట్టి నువ్వున్నావు కాబట్టి మేమున్నాం. అంతేగాని మేము చెప్తే నువ్వున్నావని గాదు. అందుకే చాలా మందికి ఇదే జెప్తాను. దేవుడున్నాడు, లేడు అని పిచ్చి మాటలు మాట్లాడొద్దు. అవునా? నువ్వెలా వచ్చావు? వింటున్నప్పుడు కాలంలో రేడియోలు వింటున్నాంగా. టీవీల గురించి తెలుసా? ఎందుకంటే టీవీ వస్తుంది. ఇక ఈ రేడియో మానేద్దాం. ఊహల్లోనే లేదు గదా! మరి ఇది గూడా అంతే మరి. నిన్ను ఎవరు పుట్టిచ్చారు అంటే నువ్వు నమ్మాలి. అంటే నీకంటే సూపర్ మైండ్ ఒకటుంది. ఆ! మరి ఇంత సృష్టి ఇంత ముక్క మరి ప్రపంచాన్ని కలుపుతోంది. అది. అందుకే ఆ! ఇంకా రేపొద్దున ఇంకేమొస్తాయో. సో, మరి చితగ్నికుండ సంభూతిని అంటే మరి ఆవిడ మరి ఇంకేం చేస్తుందో? హ్మ్. ఇంకేమేమి ఆమె ఆ మహత్యాలు చేసి చూపిస్తుందో. అవునా? అంతే కదమ్మా! ఈ మనుషుడే రేపొద్దున మరి ఎక్కడ చంద్రమండలంలో గూడా ఇల్లు కట్టుకున్నాడంటే ఉండొచ్చేమో, చేయొచ్చు. ఇప్పుడు గాకపో అడ్రెస్ చెప్పాలి. అవునా? ఒక్కొక్క గ్రహం పేరు చెప్పాలి. అదేంటండి అంత దూరం వెళ్లారు శుక్రగ్రహం దాకా. కొద్దిగా మా పక్కన బుధ గ్రహంలోకి రావాల్సింది. ఇంకా మాకు ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లము. ఆ! అంతే కదమ్మా! ఇప్పుడు గ్రహాంతర వాసులు భుజాలు రాసుకొని తిరుగుతున్నాం కదా! అక్కడ అలా కాదు. గ్రహాంతర వాసులుగా తిరుగుతాం. మీ ఇంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బుధ గ్రహం నుంచి నిన్నే వచ్చారండి. అలా ఉంటుంది అని అంటే భవిష్యత్తు ప్రణాళిక ఇప్పుడు అలానే కదా! ఎక్కడో చంద్రమండలంలో ల్యాండ్ కొనుక్కోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసాడట ఎవడో. మరి నేను ఇది చెప్తే మీకు హాస్యాస్పదంగా ఉంటుంది. వస్తుంది. నువ్వు ఇంకో 500 సంవత్సరాల తర్వాత అంత టెక్నాలజీ వచ్చినప్పుడు గ్రహాల్లో తిరుగుతూ ఉంటాం మనం. అర్థమైందా? ఈ భూగ్రహం ఎలా ఉంటుంది తెలుసా? వీళ్ళు చాలా కిందుంటారండి భూగ్రహంలో. కిందండి వాళ్ళు. ఈ భూగ్రహాన్నే చాలా తక్కువ చేసి మాట్లాడతాం. అర్థమైందా?
మీకంటే మేము ఉన్నతంగా ఉన్నాంలేండి. మేము చాలా దూరం ఉంటాం. అంటే ఇప్పుడు చెప్పుకోవట్లే మేము అమెరికాలో ఉంటామని. అలా మేము శుక్రగ్రహంలో ఉంటామండి. మీరు బుధ గ్రహమా? అలా, 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 అలా. అంటే ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సరదాగా చెప్తున్నానమ్మా. అంటే రేపొద్దున సైన్స్ గనక మరి నీ సైన్స్ అంతవరకు రాలేదు గదా! ఇప్పుడు నేను ఈ ఊహతో నేను చెప్పినప్పుడు, నువ్వు చంద్రమండలంలో వెళ్లి మనిషిని పంపించి కిందకొచ్చావు. నేనేం చెప్పాను? బుధ గ్రహంలో గూడా ప్రాణం ఉండే అవకాశాలున్నాయట సైన్స్ చెప్తోంది. ఒకప్పుడు నీరున్నాయి. నదులు అన్నీ ప్రవహించి ఎండిపోయినాయి. అవన్నీ గూగుల్‌లో జూడండి. సో, టెక్నాలజీ బాగా పెరిగింది అంటే, మేధస్సు పెరిగింది అంటే, ఆ! అక్కడ గూడా మనుషులు వెళ్తారు. అది అమ్మవారి అనుగ్రహం ఉందంటే అక్కడ అన్నీ కల్పిస్తుంది అమ్మవారు. ఏం జరగబోతున్నాయో, అమ్మవారి ఊహలేమిటో, ఆ తల్లి యొక్క సృష్టి రచన ఏంటో మనకు తెలీదు గదా! అది. జస్ట్ మీకు చెప్తున్నాను. ఇటువంటి సైన్స్ గూడా వస్తుంది భవిష్యత్తులో అని. ఇప్పుడు మనిషిని పోలిన మనుషులు రోబోలు జేయట్లే మన పనులన్నీ? ఆపరేషన్‌లు గూడా జేస్తున్నాయి గదమ్మా! మనిషి ఆపరేషన్‌లు గూడా రోబోలు జేస్తున్నాయి. డాక్టర్‌లు గూడా జేయట్లేదు. టెక్నాలజీ అలా వచ్చింది. భవిష్యత్తులో డాక్టర్ రోబో మనం గూడా కొనుక్కొని డబ్బులిచ్చి వాడే మనకి ఇంజెక్షన్‌లు, ఆపరేషన్‌లు ఇంట్లోనే జేసేస్తారు. అటువంటివి గూడా వస్తాయి. సెల్ఫ్ మెడికేషన్స్ అంటారు. ఇవన్నీ జరుగుతాయమ్మా. ఆశ్చర్యపోతాం. హ్మ్. ఓసారి ఇంకా ఈ అన్నం మీద గూడా విరక్తి పుట్టేస్తుంది. దానికి తగ్గట్టుగా అంతే అసలు చిన్న టాబ్లెట్‌లు గూడా వచ్చేస్తాయి. లంచ్ టాబ్లెట్టు హ్మ్. బ్రేక్ సొల్యూషన్స్ గాని ఏదైనా ఇంకా ముందుకెళ్ళిపోతుంటే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగానే మన లోపల ఉన్న అవసరాలు గూడా టెక్నాలజీతోనే తీరుతాయని. అన్నం తింటేనే అవసరం లేదు. ఎందుకంటే ఆ టాబ్లెట్ యేసుకోండి చాలు. కంచాలు పెట్టుకుంటూ, గ్లాసులు హడావిడి జేసుకుంటూ ఇవన్నీ ఏమి ఉండవు. అలా అన్నమాట. ఇప్పుడు అనుకోవట్లే మనం అమెరికా వాడు ఇగో పచ్చళ్ళన్నీ జేసుకుంటూ కూర్చుంటారా అక్కడ ఆడవాళ్ళు. అంతా క్యాన్ ఫుడ్డే గదమ్మా! తెస్తారు, ఫ్రిడ్జ్‌లో పడేస్తారు, తీస్తారు, ఓపెన్ జేస్తారు, తినేసి వెళ్ళిపోతాడు ఆఫీస్‌కి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాడు? అట్లా అంటే ట్రెండ్ ఇలా ఉంది. భవిష్యత్తు చెప్పొచ్చు. అట్లా. సో, కాలిమ అంటే అది. జ్వ జ్వావల అంటే అది. అంటే ఆవల అని. సో, ఆ అనేది అమ్మవారి యొక్క ఏంటది? అంటే ఆవల. అన్నిటికి ఆవల ఉన్నది అని. హ్మ్.